హాయ్ వ్యూవర్స్, అతివల అందాల్ని ఎంతో అందంగా తీర్చిదిద్దే మీ న్యూ లుక్ కార్యక్రమానికి స్వాగతం. రెగ్యులర్గా మన మేకోవర్ షో చూసి ఈమెయిల్ ద్వారా మనని సంప్రదించి విజయవాడ నుండి తను కూడా మేకోవర్ చేయించుకోవడానికి మంజుషా గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీరు ఎక్కడ ఉంటారు? విజయవాడలో. మేము విజయవాడ పక్కనట్లో ఉంటాము. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. మా ప్రోగ్రామ్ బాగా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాను. న్యూ లుక్ ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చింది. ఓకే, సో మరి మీరు ఏం మేకోవర్ చేయించుకోవాలనుకుంటున్నారు? నేను హెయిర్ స్టైల్ ట్రెడిషనల్గా మార్చుకుందాం అనుకున్నాను. ఓకే, మీరు హౌస్ వైఫా? అవునండి. సో ట్రెడిషనల్ వేగా కొంచెం పాలిష్డ్గా మారాలనుకుంటున్నారు. డ్రెస్సింగ్స్ మీరు ఓన్లీ సల్వారే వేస్తారా? సల్వారే వేస్తాను. సారీస్ సారీస్ సో మీరు కంప్లీట్గా యూ వాంట్ టర్న్ ఇంటూ అ ట్రెడిషనల్ న్యూ లుక్. మీరు మోడర్న్ గా కాకుండా ట్రెడిషనల్ గానే ఉండాలనుకుంటున్నారా? ఎందుకు అంటే మా హస్బెండ్ కి ఇలాగే ఇష్టం. ట్రెడిషనల్ గా ఇష్టం. మరి మీ హస్బెండ్ కి మేకోవర్ అయిన తర్వాత కొంచెం స్టైలిష్ గా కనిపిద్దాం. స్టైలిష్ గా కనిపించి సర్ప్రైజ్ చేస్తారా, లేకపోతే ఆయనకు తెలుసా మీరు మేకోవర్ చేయించుకోవడానికి వచ్చారు? లేదండి, సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారా? సో మీ ఇంట్లో ఇంకెవరు ఉంటారు? మేమిద్దరే ఉంటాం. సో అందరికి సర్ప్రైజ్ ఇవ్వబోతారు. వితౌట్ మేకప్ అందంగా ఉన్నారు. మీ కాంప్లెక్షన్, మీ హెయిర్ అంతా. సో ఇంకొంచెం బ్యూటీని యాడ్ చేస్తే యూ లుక్ రియల్లీ గార్జియస్. అందుకేనండి, అది కావాలనే వచ్చాను. సో మీరు హెయిర్ స్టైల్ లేయర్స్ కట్ చేయించుకోవాలనుకుంటున్నారా? లేయర్స్ అంటే మరీ షార్ట్ కదా, హెయిర్ ని కొంచెం న్యూ లుక్ చేయించుకుందామని. స్టైల్ మార్చుకున్నాను. అవునండి. ఓకే, సో ఆల్రెడీ మరి మధు గ్లోబల్స్ కి వెళ్ళారండి. స్టైలిష్ మధు మీకు కావాల్సిన కాస్ట్యూమ్స్ రెడీ చేయడానికి. మిమ్మల్ని మేకోవర్ చేయించుకోవడానికి మనం దసేజ్కి వెళ్దాం. హాయ్, మనం దసేజ్లో ఉన్నామండి. మనీషా గారిని హెయిర్ కట్ మేకప్ కోసం తీసుకొచ్చాము. అండ్ విల్ టాక్ టు మానిక్ అండ్ ఆస్క్ హిమ్ వాట్ హీ కెన్ గివ్ us. దాన్ని బట్టి దెన్ లేటర్ ఆన్ విల్ కంటిన్యూ విత్ ద కాస్ట్యూమ్స్ ఆల్సో. వెల్, హాయ్ మానిక్. హౌ ఆర్ యు? ఫైన్. వెల్, షీస్ మంజుషా. హాయ్ మంజుషా. She's a housewife. Okay. And we're just looking for a basic change. I mean, just small transformation. ఇంట్లో రెగ్యులర్గా అట్లా we're just trying to give them a look for the house. శారీస్ మీద, డ్రెస్సెస్ మీద హెయిర్ మోడల్, అది హెయిర్ లాంగ్ కదండి, అలాగే కొంచెం స్టైల్గా. ఇప్పుడు ఒకసారి టర్న్ కండి. ఈ ఫ్లాట్ ఉంది కదా, సో మరి ఫ్లాట్ వేసుకోవాలని ఉందా? మరి షార్ట్ ఫ్లాట్ కావాలా మీకు? ఫ్లాటా లేకపోతే యూ జస్ట్ వాంట్ క్లిప్ ఫ్లాట్ చేసి ఇప్పుడు అల్లరు కదా హెయిర్, అల్లాలి మరి. మళ్ళీ మీరు అల్లలేరు కటింగ్. శారీస్ మీద కానీ ఏ ట్రెడిషనల్ డ్రెస్ మీద కానీ ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ లుక్ అండి. అయితే మరి ఫ్లాట్ అల్లాలంటే ఉండదు, మీకు అంత హెయిర్ ఉండదు. అయితే లెంత్ అలాగే పెట్టి నేను హెయిర్ కట్ చేస్తాను. అయితే డెన్సిటీ తగ్గించి ఒక మంచి లుక్ ఇస్తాను మీకు. అయితే మీరు ఫ్లాట్ మాత్రం వేసుకోలేరు. ఫ్లాట్ కావాలంటే ఇఫ్ యూ గో ఫర్ ఎనీ మంచి హెయిర్ కట్ కావాలంటే యూ కెనాట్ గో ఫర్ ఎ ఫ్లాట్. I cannot give U-cut, step U-cut, V-cut and all. Flat is the most disastrous hairstyle నాకు అనిపిస్తుంది. It's actually making your face wrapped up. So you can actually ఫ్లాట్ కాకుండా మీరు ఫ్లాట్ వద్దు మాని కంటే ఐ విల్ గివ్ వెరీ గుడ్ హెయిర్ కట్. మీకు బేసిక్గా కావాల్సింది ఇస్ ఇట్ ఫర్ ద సారీస్ కదా. సో హీల్ మేక్ షూర్ దట్ ఇట్ లుక్ గుడ్ ఆన్ ద సారీస్. యువర్ హౌస్ వైఫ్, హీ నోస్ దాట్ అండ్ హీల్ అష్యూర్ యూ దట్ యూ కెన్ బీ మోర్ బ్యూటిఫుల్ ఇన్ సారీస్ ఇదివరకు కంటే. తర్వాత మాకు ఫ్లాట్ కావాలన్నారు కదా, చాలా బాగుంటుంది. డోంట్ వరీ. ఓకే. యా మంజుషా, ఫస్ట్ వి డూ షాంపూ ఫర్ హర్. ఆఫ్టర్ దట్ వి విల్ టేక్ కేర్ ఆఫ్ హెయిర్ కట్. ఓకే. యా. ఏం చేస్తున్నారు?